అమ్మ వింటుంది. అరే కిట్టు, నేను పట్నం వెళ్ళొస్తాను. బాబాయ్, అమ్మ బయట కొల్లి పెట్టిపోయింది. ఈ బాబాయ్, నేను వస్తాను, అన్న తీసుకో. నాకు అదృష్టం లేదురా కిట్టు. నేను పట్నం నుంచి వచ్చేటప్పుడు నీకు చాక్లెట్లు, పెప్పర్మెంట్లు, బిళ్ళలు, బత్తాయిలు అన్నీ తెస్తానే. అవేవి నాకొద్దు, నువ్వే కావాలి, నీతోనే వస్తా. నేను వెళ్ళొస్తారా కిట్టు? బాబాయ్, కిట్టు, బాబాయ్, కిట్టు, బాబాయ్, బాబాయ్, కిట్టు, బాబాయ్, బాబాయ్, బాబాయ్. తిప్పా, తిప్పా. ఏంటి బాబు ఇది? ఏం లేదు, పట్నం వెళ్తాం. పట్నం? అవును, అన్నం చూసొద్దామని వెళ్తున్నా. నీతో చెప్పిపోదామని వచ్చాను. ఏంటి కాళ్ళాడమే? 300 మైళ్ళేగా. అయ్యో బాబాయ్, భలేవారునండి. ఉండండి బాబాయ్. ఎంకే ఎంకే నీ కాళ్ళు ఎక్కెళ్తుంది. నీకు చావందే ఉందా? కదే చిన్నబాబు గారు పట్నం వెళ్తున్నారంట. ఇంతేనా? ఉందా? ఇంకెవరన్నా ఉన్నావు చూడు. ముందు ముందు బాబు గారిని పంపించరా. ఇదిగో బాబు. ఇంద్ర, ఇది దూర ప్రయాణం బాబు, దారి కత్తులుకుంటారు. అది కదరా. మరేం మాట్లాడకండి బాబు, వెళ్ళండి బాబు. సేమానెళ్ళి లాభాలండి బాబు. మంచిది బాబు. పట్నం ఒకటి. ఇంకో 75 పైసలు లేవు, ఛార్జీలు పెంచారు. 10 రైళ్ళకి పెంచే ఛార్జీలు కూడానా? ఉన్నదంటే వచ్చినంత వరకు ఇవ్వండి. మరి చిల్లరిచ్చారే? నీ డబ్బులు లెక్కకి రైలు ఆగదో. రైలు ఆగే చోటుకే లెక్క. ఇదే చోటుకేంటి? తడా తడా. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.